ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద సహాయ పునరావాస కార్యక్రమాలను జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ, డిఆర్డీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ విజయరాజు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముందుగా వరద ప్రభావానికి గురైన రేపాక గుమ్ము గ్రామంలోని ప్రజలను తాడువాయిలోని ఆర్&ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన వరద సహాయ పునరావాస శిబిరానికి తరలించారు. వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పునరావాస కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. వరద పునరావాస శిబిరాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. టార్పాలిన్లు, బోట్లు, లైఫ్ జాకెట్లు, గజ ఈతగాలను, మంచి సామర్థ్యం కలిగిన సిబ్బందితో కూడిన రోప్ పార్టీలు అందుబాటులో ఉంచాలన్నారు. పునరావాస కార్యక్రమాల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేదని ఆర్టీఓ స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలను తరలింపు కార్యక్రమం, పునరావాస కాలనీలో ఏర్పాట్లను, వైద్య శిబిరంలో వైద్య సేవలను పరిశీలించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ, డిఆర్డీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ విజయరాజు ఈ ప్రాంతాలను పరిశీలించారు. పునరావాస శిబిరంలో విద్యుత్ సౌకర్యం, జనరేటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.